హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివికే వండర్స్ ఛానల్. ఈరోజు వచ్చేసి 9th క్వశ్చన్. ఫైండ్ ద అమౌంట్ అనే సమ్ ఆఫ్ 45,000 at 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years 3 months క్వశ్చన్ మార్క్. చూడండి, ఫైండ్ ద అమౌంట్ కనుక్కోవాలంటున్నాడు. అమౌంట్ని కనుక్కోవాలంటున్నాడు. ప్రిన్సిపల్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇచ్చిండు, ఇయర్స్ ఇచ్చిండు. ఓకేనా, మనం కనుక్కోవాల్సింది అమౌంట్. ఓకేనా, 100% వచ్చేసి 45,000. ఇది ప్రిన్సిపల్, ఇక్కడ అమౌంట్ వస్తుంది. ఓకేనా, అమౌంట్ వచ్చేసి ఎంత? 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, అమౌంట్ వచ్చేసి 100 ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 8% పర్ యానం. ఇక్కడ 5 years కాబట్టి మల్టిప్లై చేయాలి. 8 5 ఎంత? 40 ప్లస్ 1 yearకి 8% కదా. ఇక్కడ 3 months ఉంది, ఇంకా ఎక్స్ట్రా 6 monthsకి 4%, 3కి 2. ఓకేనా, 2%. ఓకేనా, ఇక్కడ ప్లస్ 2 మొత్తం ఎంత? 142%. 142%. ఇది వచ్చేసి అమౌంట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 0000 క్యాన్సిల్. దీన్ని మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఈజ్ 25:1, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇక్కడ మనకు రేషియోలో ఇచ్చిండు ప్రిన్సిపల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, ఓకే, ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఓకే బై ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనా, ఈ ఫార్ములా. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని మనం చేయాలి. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 1, ప్రిన్సిపల్ ఎంత? 25 ఇంటూ 100. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేయండి. 25 4s are 100. ఓకేనా, 1 4s are 4. ఓకే, 4% ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రేషియో. ఓకే, రేషియో ఆఫ్ ద ప్రిన్సిపల్ అండ్ ద అమౌంట్ ఆఫ్టర్ 1 year ఈజ్ 10:12. దెన్ ద రేషియో ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఈజ్. ఓకేనా, ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 మల్టిప్లై 100. ఓకేనా, ఓకే ఓకే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? ఇప్పుడు అమౌంట్, ఇదేమో ప్రిన్సిపల్. ఓకే, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే ఎంత? రిమైనింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2. ఓకేనా, మైనస్ చేస్తే 2, అది సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2 బై ప్రిన్సిపల్ వచ్చేసి 10 మల్టిప్లై 100. దీన్ని సింప్లిఫై చేయండి. 0 క్యాన్సిల్ అవుతుంది. 10 2s are 20. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ ద రేషియో ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years is 10:3, దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఓకేనా, ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఓకేనా, అది కూడా 1 yearది. ఇక్కడ 5 yearsది 5 yearsది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years ఈజ్ 5 yearsకి ఇచ్చిండు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలండి ఫ్రెండ్స్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ కదా. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత? ఇది ప్రిన్సిపల్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, 3/10. ఓకేనా, మల్టిప్లై 100. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 10 3s are ఎంత? 30. ఇదంతా 5 yearsకి. ఇది ఓకేనా, చెప్పిండు కదా 5 yearsకి 30%. మనకు 1 yearకి రావాలి, తెలియాలి. ఓకేనా, మనకు కావాల్సింది 1 yearది. 1 year ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం 30/5 తోటి మనము సింప్లిఫై చేస్తే మనకు 1 year యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, 1 year యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు మంచిగా నీట్గా రాసుకోండి. 5 1s are 5 6 are. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% పర్ యానం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్.
if the ratio of principal and amount in current year at simple interest is 9:17 and after 22 more years this ratio will become 15:43, find the rate of simple interest. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, మనం ఏం చేయాలండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ ఇన్ కరెంట్ ఇయర్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ఇచ్చిండు, అమౌంట్ ఇచ్చిండు. ఓకేనా, 9:17. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్. ఓకేనా, ఇప్పుడు అండ్ ఆఫ్టర్ 22 more years, ఓకే, ఆఫ్టర్ 22 more years దిస్ రేషియో విల్ బికమ్ 15:43. ఓకేనా, 43. ఫైండ్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఇప్పుడు దీని యొక్క డిఫరెంట్ ఎంత, 6. దీని యొక్క డిఫరెంట్ ఎంత, 26. ఓకేనా, ఇక్కడ 26, ఇక్కడ 6. ఓకే, సమానంగా లేదు కాబట్టి మనం ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం వచ్చేసి ఎంత, ఓకే, ఎల్సిఎం వచ్చేసి ఎంత, 45. ఓకేనా, ఎల్సిఎం వచ్చేసి ఎంత, 9, ఇక్కడ 3 5s ఆర్ 3 3s ఆర్. ఓకేనా, 3 3s ఆర్, మన 15 3s 45, 15 3 ఇక్కడ 5 కదా. ఓకే, 9 5s ఆర్ 45. ఇలా కూడా చేసిన మనం వచ్చేస్తుంది ఎల్సిఎం, అందుకని నేను 45 డైరెక్ట్ చెప్తున్నాను. ఓకేనా, ఓకే, 45 ఎల్సిఎం వచ్చేసి 45. ఎల్సిఎం వచ్చేసి 45. ఓకేనా, ఎల్సిఎం వచ్చేసి 45. 9 5s ఆర్ 45, 15 3s ఆర్ 45. ఓకేనా, 15 3s ఆర్ 45. ఓకే, ఓకే, ఈ 5ని ఇక్కడ రాసుకోవాలి, ఈ 3ని ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా, ఓకే, ఓకే, ఇప్పుడు 9 5s ఆర్ ఎంత, 45. ఓకే, ప్రిన్సిపల్. ఓకేనా, 17 5s ఆర్ ఎంత, 85 అమౌంట్. ఓకే, అమౌంట్. ఇప్పుడు ఇక్కడ 15 కదా, 15 3s ఆర్ ఎంత, 45. 43 3s ఆర్ ఎంత, 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 12, 129. ఓకేనా, 129. ఓకే, ఇది 85 కదా, 129. ఇప్పుడు ఈ రెండింటి ఒక డిఫరెంట్ ఎంత, ఓకే, 22 more years అన్నాడు కదా. ఓకే, 22 more years. ఓకే, 20 ఇక్కడ సేమ్ అయింది, ప్రిన్సిపల్ సేమ్ అయింది. ఓకేనా, ఓకే, 22 more years, 22 more years వచ్చేసి, ఓకే, 22 more years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఓకే, 129 నుంచి 85 మైనస్ చేస్తే ఎంత, 29 ప్లస్ 15. ఓకే, 14 4. ఓకే, 4 44. ఓకే, 22 years. ఓకే, 1 year ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, 22 1s ఆర్ 22, 2s ఆర్ 44. ఓకే, 1 year యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2. ఓకేనా, 2. మనకి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 1 year యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసిపోయింది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఓకే, మీరు మంచిగా రాసుకోండి నీట్గా. ఇక్కడ సైడ్కి రాస్తున్నాను, ఎరేజ్ చేసేసి. ఓకే, ఇప్పుడు మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. ఓకేనా, ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ మల్టిప్లై 100 అని ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, 2. ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత, 45. ఇగో ఇక్కడ ఉంది, ఇది ప్రిన్సిపల్. 45 మల్టిప్లై 100. ఓకేనా, 5 9s ఆర్, ఓకే, 5 9s ఆర్ 45, 5 2s ఆర్. ఓకేనా, ఓకే, 2 2s ఆర్ 40, 40 by 9. ఓకేనా, 40 5 9s. ఓకే, 5 2s ఆర్ 10, remaining 2 0, 2 2s ఆర్ 4 by 45. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు ఎంత వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు డివైడ్ చేయండి. ఓకే, వస్తే ఎంత వస్తుంది, 9 తోటి డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 9 4s ఆర్ 36. ఓకేనా, 9 4s ఆర్ 36, రిమైనింగ్ 4.
ఓకేనా. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెడితే మనకు 0 వస్తుంది. ఓకేనా, పాయింట్ పెడితే మనకు 0 వస్తుంది. ఓకే, 4.4% వస్తుంది ఆన్సర్ వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A borrows a sum of 2000 from his friend B on 31 December 2011 on the condition that he will return the same after 1 year with simple interest at 8% per annum. However, a get into a position of returning the money on 1 July 2012. How much amount he has to return to B? ఓకేనా. చూడండి ఫ్రెండ్, ఏ బి నుంచి అప్పుగా 2000 తీసుకున్నాడు. ఓకేనా. ఎప్పుడు 31 December 2011 అండ్ ద కండిషన్ దట్ హీ విల్ రిటర్న్ ద సేమ్ ఆఫ్టర్ 1 year విత్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% పర్ annum. కానీ ఏ వచ్చేసి ఆన్ 1 July 2012 అంటే జూలై అంటే ఇప్పుడు December 31 అంటే ఇప్పుడు 1 July వరకు మనము ఎన్ని నెలలుగా చూసుకుంటే 6 months. ఓకేనా, 6 monthsకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిండు. రిటర్న్ ఇచ్చి హౌ మచ్ అమౌంట్ హీ హ్యాస్ టు రిటర్న్ టు బి అమౌంట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ను ప్లస్ అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ను ప్లస్ ప్రిన్సిపల్. ఓకే, టోటల్ అమౌంట్ కలిపితే వచ్చేసి మనకు అమౌంట్ అవుతుంది. ఈ అమౌంట్ ఎంత, బీకి ఇచ్చిన అమౌంట్ ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి, 100% వచ్చేసి 2000. ఓకే, 8% పర్ యానం అంటే 6 monthsకి 4%. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్. ఓకేనా. అమౌంట్ వచ్చేసి ఎంత, ప్రిన్సిపల్ వచ్చేసి 100%, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి రేట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి రేట్ ఆఫ్ పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా. రేట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత, 4%. ఓకే, టోటల్ వచ్చేసి 104%. ఓకేనా. ఇది వచ్చేసి అమౌంట్, ఇది వచ్చేసి ప్రిన్సిపల్. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది 100, సో ఇక్కడ 100, ఇది 104. ఓకేనా. ఓకే, 00 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రిమైనింగ్ 20 అండ్ ఇక్కడ 104. ఓకేనా. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.